అందరికీ నమస్కారం. ఈరోజు ధనస్సు రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. పై అధికారులతో ఈ రోజు మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ మాటలను, చేతలను నియంత్రించుకోండి. అనవసరమైన వాగ్వాదాలకు దూరంగా ఉండటం మంచిది. లేకపోతే మీ పనిపై ప్రతికూల ప్రభావం పడవచ్చు. ఈ రోజు మీరు ఆధ్యాత్మిక చింతన వైపు మొగ్గు చూపుతారు. దేవాలయ సందర్శన లేదా ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. లక్ష్మీదేవిని స్మరించుకోవడం మీకు మరింత శుభకరం. మీరు మీ అంతరాత్మతో సంభాషిస్తున్న అనుభూతిని పొందుతారు. ఈ రోజు మీ జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. కుటుంబంతో, స్నేహితులతో సంతోషంగా గడిపే అవకాశాలున్నాయి. చిన్న చిన్న సంఘటనలు కూడా మీకు అమితమైన ఆనందాన్ని కలిగిస్తాయి. మీ ముఖంలో చిరునవ్వు నిరంతరం వెలుగుతుంది. ఆఫీసులో ఈరోజు మీరు చురుకుగా ఉంటారు. మీ పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. మీ సహోద్యోగులతో కలిసి పనిచేయడం మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన చర్చలు జరిగే అవకాశం ఉంది. వాటిలో మీరు కీలక పాత్ర పోషిస్తారు. అయితే పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా గడువు తేదీలు దగ్గర పడటం వల్ల కొంత ఆందోళన కలగవచ్చు. మీ పనులను ప్రణాళికాబద్ధంగా చేసుకుంటే ఈ ఒత్తిడిని అధిగమించవచ్చు. ఆరోగ్యపరంగా ఈరోజు మీరు అప్రమత్తంగా ఉండాలి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఆహార విషయంలో జాగ్రత్త వహించండి. తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. ఆర్థికంగా ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశముంది. కాబట్టి ఖర్చుల విషయంలో ఒక ప్రణాళికతో ముందుకు సాగడం మంచిది. కార్యక్రమాలు, శుభకార్యాలు, మీ ప్రణాళికలు, ఆచరణ. ఈరోజు మీరు ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాన్ని చేపట్టే అవకాశం ఉంది. మీ ప్రణాళికలు విజయవంతంగా అమలు చేయడానికి సరైన సమయం కోసం వేచి ఉండటం ముఖ్యం. ఆకస్మిక నిర్ణయాలు తీసుకోకుండా అన్ని కోణాలను పరిశీలించిన తరువాత ముందుకు సాగండి. కుటుంబపరంగా ఈరోజు మీకు చాలా ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలపడతాయి. ఆప్యాయత పెరుగుతుంది. మీ మాటలకు, చేతలకు కుటుంబంలో మంచి గుర్తింపు లభిస్తుంది. కుటుంబంలో చిన్నపాటి అపార్థాలు తలెత్తే సూచనలున్నాయి. కాబట్టి సంయమనంతో వ్యవహరించండి. క్రీడాకారులకు ఈ రోజు అద్భుతమైన అవకాశం లభిస్తోంది. మీరు మీ ప్రతిభను ప్రదర్శించగలుగుతారు. పోటీలలో మంచి విజయాన్ని సాధిస్తారు. శారీరక శ్రమకు సంబంధించిన పనులలో చురుకుగా పాల్గొనడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొన్నిసార్లు చిన్నపాటి గాయాలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మీ సామర్థ్యాన్ని మించి ప్రయత్నించవద్దు. టీం వర్క్పై దృష్టి సారించండి. సహచరులతో కలిసి పనిచెయ్యండి. మీ ఉత్సాహం, కృషి మీకు విజయాన్ని అందిస్తాయి. ఈ రోజు మీరు అనవసరమైన గొడవలకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం. మాట పట్టింపుల వల్ల చిన్న విషయాలు కూడా పెద్దవి అయ్యే ప్రమాదం ఉంది. ఎవరితోనైనా వాదనకు దిగే ముందు 1-2 సార్లు ఆలోచించండి. వ్యక్తిగత వస్తువుల విషయంలో ఈ రోజు చాలా జాగ్రత్త వహించాలి. మీ వస్తువులను కోల్పోయే అవకాశాలున్నాయి. కాబట్టి వాటిని భద్రంగా ఉంచుకోండి. మీ ప్రయాణాలలో కూడా అప్రమత్తంగా ఉండటం అవసరం. ఈరోజు మీరు చేసే చిన్నపాటి తప్పులు కూడా కొంత ఇబ్బందిని కలిగించవచ్చు. మీ పనులను జాగ్రత్తగా పరిశీలించుకోండి. గతంలో చేసిన తప్పుల నుండి నేర్చుకుని భవిష్యత్తులో వాటిని పునరావృతం చెయ్యకుండా చూసుకోండి. వైవాహిక జీవితంలో ఈరోజు సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. మీ భాగస్వామితో సంతోషంగా గడిపే అవకాశాలున్నాయి. ఒకరికొకరు ప్రేమ, గౌరవం పెంచుకోవడం ద్వారా మీ బంధం మరింత బలపడుతుంది. అనుకోని సంఘటనలు మీ బంధానికి మరింత బలాన్ని చేకూరుస్తాయి. ఈరోజు మీకు అపారమైన ధైర్యం లభిస్తుంది. మీ లక్ష్యాలను సాధించడానికి అవసరమైన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఏ సవాళ్లనైనా ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉంటారు. మీకు ఈరోజు ధైర్యం,
కొత్త ఊపునిస్తుంది. సవాళ్లను ఎదుర్కోవడానికి వెనుకాడరు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ లక్ష్యాలను సాధించడానికి ఈ ధైర్యం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. భయంకరమైన ఆలోచనలు మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు. వాటిని దూరం చేసుకోండి. పరిశ్రమలకు సంబంధించిన పనులలో ఈరోజు మీకు మంచి పురోగతి కనిపిస్తుంది. మీ కృషి ఫలించి లాభాలు పొందుతారు. ప్రేమలో ఉన్నవారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీ భాగస్వామితో శృంగారభరితంగా గడుపుతారు. మీ బంధం మరింత బలపడుతుంది. పెళ్లి ప్రస్తావన వచ్చే అవకాశం కూడా ఉంది. అది మీకు ఆనందాన్ని ఇస్తుంది. చిన్నపాటి అపార్థాలు ప్రేమ సంబంధాలలో కలహాలకు దారితీయవచ్చు. కాబట్టి ఓర్పు అవసరం. ఈరోజు మీకు ఎంతో ప్రేరణ లభిస్తుంది. మీ లక్ష్యాలను సాధించడానికి మీరు మరింత ఉత్సాహంతో పనిచేస్తారు. ఇతరులకు మీరు ప్రేరణగా నిలుస్తారు. ముఖ్యమైన సమావేశాల్లో పాల్గొనే అవకాశముంది. మీ ఆలోచనలను సమర్థవంతంగా వ్యక్తం చేస్తారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభించే అవకాశాలున్నాయి. ఈరోజు విద్యార్థులకు కొత్త విషయాలు నేర్చుకోవడానికి, జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి అనుకూలమైన రోజు. మీ చదువులో వస్తున్న ఇబ్బందులు తొలగి ఏకాగ్రతతో చదివే అవకాశం లభిస్తుంది. మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి. ఇతరులతో సులభంగా సంభాషించగలుగుతారు. మీ మాటలతో అందరినీ ఆకట్టుకుంటారు. వ్యాపారంలో, ఉద్యోగంలో మీ నైపుణ్యాలు ఉపయోగపడతాయి. ఈరోజు మీరు సంస్కృతి, సంప్రదాయాలపై ఎక్కువ ఆసక్తి చూపుతారు. పాత ఆచారాలను పాటించడం లేదా వాటి గురించి తెలుసుకోవడం వంటివి చేయవచ్చు. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడం మీకు ఆనందాన్ని ఇస్తుంది. కొన్నిసార్లు ఆధునిక ఆలోచనలకు, సంస్కృతికి మధ్య ఘర్షణలు తలెత్తవచ్చు. వాటిని సమతుల్యం చేసుకోవడం ముఖ్యం. మీ కళాత్మకత, సృజనాత్మకతకు సంస్కృతి ఒక వేదికను కల్పిస్తుంది. మీ వారసత్వాన్ని గౌరవించండి. సమాజంలో మీకు రావాల్సిన గౌరవం, గుర్తింపు ఈరోజు లభిస్తుంది. మీ పనులను అందరూ మెచ్చుకుంటారు. సృజనాత్మకత, కళాత్మక ప్రతిభ, కొత్త ఆలోచనలు ఈరోజు మీలో సృజనాత్మకత వెల్లివిరుస్తుంది. కొత్త ఆలోచనలు, వినూత్నమైన ప్రణాళికలు మీ మదిలో మెదులుతాయి. మీ కళాత్మక ప్రతిభను ప్రదర్శించడానికి ఇది సరైన సమయం. సరస్వతీదేవి మీ సృజనాత్మకతను పెంచుతుంది. మీ స్నేహితులతో ఈరోజు మీరు ఆనందాన్ని పంచుకుంటారు. పాత స్నేహితులను కలవడం లేదా వారితో కలిసి సరదాగా గడపడం వంటివి జరగవచ్చు. వారి మద్దతు మీకు మానసిక ధైర్యాన్ని ఇస్తుంది. కొత్త స్నేహాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. అవి మీ జీవితంలో సానుకూల ప్రభావం చూపుతాయి. అయితే స్నేహితుల విషయంలో ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. ముఖ్యంగా ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. మీ నిజాయితీని కొందరు తప్పుగా అంచనా వేయగలరు. మీ స్నేహ బంధాలను పదిలంగా ఉంచుకోవడానికి మీరు కూడా వారికి అండగా ఉండాలి. మంచి స్నేహితులు మీ బలాన్ని పెంచుతారు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 5. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి పసుపు పచ్చ రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.